ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో బీఆర్ఎస్ వీరి ప్రభుత్వ హయాంలో వీరు అవకతవకలు అవినీతి చేసినటువంటి ధనాన్ని వీరు దుబాయ్లో దాచిపెట్టారన్నట్లుగా, రెండు పార్టీలు కూడా వ్యాపార భాగస్వాములుగా మారారన్నట్లుగా, వారి వ్యాపారంలో వీరు భాగమయ్యారని, వీరి వ్యాపారంలో వారు భాగమయ్యారని, దుబాయ్లో వీరు ఈ పార్టీలకు చెందిన వారు ఇద్దరూ కలిసి ఒక వ్యాపారాన్ని అక్కడ ప్రారంభించారన్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలంగాణలో వచ్చేసి బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కలిసి బిజినెస్ చేశారని, వారి బిజినెస్కి దుబాయ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలి సార్? అంటే ఈ రెండు మామూలుగానే సయామి ట్విన్స్ కదా. ఏది బీఆర్ఎస్ వైసీపీ సయామి ట్విన్స్ అనమాట. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశం మొత్తం తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడులు పెట్టింది కేసీఆర్, కేసీఆర్కి మరి పూర్తి మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. మరి వ్యాపారాలు కూడా అంతే కదా. లిక్కర్ వ్యాపారంలో బీఆర్ఎస్, లేకపోతే ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి. ఇప్పుడు ఈ రెండు కేసులు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్. అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అవినీతి సొమ్ము బీఆర్ఎస్కి కూడా అందిందంటారా? పార్ట్నర్స్, భాగస్వాములే ఇందులో వాళ్ళు, అందులో వీళ్ళు. నీకెంత నాకెంత. ఎందుకంటే మనం చూసాం క్విడ్ ప్రోకో అన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తాజాగా ఇవాళ బయటపడిన అంశం ఏంటి? కసిరెడ్డి రాజ్, శ్రవణ్ రావు వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ అంటున్నారు. ఓకే. ఇప్పుడు శ్రవణ్ రావు మనం చూసాం, అందులో 6వ నిందితుడు. ఎందులో? ఫోన్ ట్యాపింగ్లో. ప్రణీత్ రావు వాంగ్మూలం బయట పెట్టింది ఆ ఛానల్ అధినేత. ఇప్పుడు శ్రవణ్ రావు అక్కడ దుబాయ్లో ఆయనకున్న ప్లాట్, లగ్జరియస్ ప్లాట్. ఏది? ఆ దుబాయ్లో ఆ ఫ్లాట్లోనే వీళ్ళు ఉండేవాళ్ళని. ఎవరు? మరి కసిరెడ్డి రాజు ఉన్నా, లేకపోతే ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, లేకపోతే చాణక్య, వీళ్ళందరూ ఎవరైతే దుబాయ్లో తలదాచుకున్నారో వాళ్ళంతా తలదాచుకుంది ఎవరి ఫ్లాట్లో? శ్రవణ్ రావు ఫ్లాట్లో. అది నెలకి 5 లక్షలు ఏమో అద్దె వస్తుందంట. అట్లాంటిది అద్దెకి ఇవ్వకుండా వీళ్ళకి ఆశ్రయం ఇచ్చాడని శ్రవణ్ రావు పైన ఇవాళ ప్రధాన ఆరోపణ. అంటే అసలు కసిరెడ్డి రాజుకి శ్రవణ్ రావుకి ఉన్న డీలింగ్స్ ఏంటి? సినిమా వ్యాపారంలో కూడా శ్రవణ్ రావు పెట్టుబడులు పెట్టాడా? కసిరెడ్డి రాజు కొన్ని సినిమాలు తీశాడు. ఏది? ఆ స్పై అని, లేకపోతే ముందుకు వెళ్దామనో సినిమాలు తీశాడు. సుమంత్ హీరోగా, నిఖిల్ హీరోగా ఒక 5-6 సినిమాలకి అడ్వాన్సులు కూడా ఇచ్చాడు. ఆ ప్రొడక్షన్ పేరేంటి? ఈడీ ఎంటర్టైన్మెంట్స్, ఈడీ క్రియేషన్స్ అనే దాంట్లో శ్రవణ్ రావు కూడా భాగస్వామి. లేదు, అసలు ఈ మొత్తం ఈ డెన్స్ ఉన్నాయి. ఎక్కడ? 7 డెన్స్ అన్నారు. ఇప్పుడు తాడేపల్లిలో 2 డెన్స్, మరి హైదరాబాద్లో 5 డెన్స్ బయటపడ్డాయి. నానక్రామ్ కూడా, జర్నలిస్ట్ కాలనీ, ఫిలిం నగర్, ఈ డెన్స్, అత్తాపూర్ డెన్. వీటన్నిటికీ శ్రవణ్ రావుకి ఏమైనా సంబంధం ఉందా? శ్రవణ్ రావు హైదరాబాదులో ఈ లిక్కర్ మాఫియా, ఏపీ లిక్కర్ మాఫియా ఆశ్రయం అవన్నీ ఇతను కల్పించాడా? ఇప్పుడు కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు శ్రవణ్ రావు అసలు లిక్కర్ స్కామ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండానే మరి వీళ్ళందరికీ డెన్లలో ఆశ్రయం ఇచ్చాడా? ఫ్లాట్లలో ఉన్నారా? ఇప్పుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, అతను ఎవరు? ఖరగ్పూర్ మరి ఐఐటి స్టూడెంట్. అక్కడ ఆ దుబాయ్ డెన్కి ఇన్ఛార్జిగా తన క్లాస్మేట్ని పెట్టాడు. అతను ఎవరు? రాజీవ్ ప్రతాప్ అన్నారు. ఇక్కడ తాడేపల్లి డెన్ ఇన్ఛార్జిగా ఆ ప్రణయ్ ప్రకాష్ని పెట్టాడు. వీళ్ళంతా అక్కడ విద్యార్థులు. ఇదంతా మనం చూసినట్లయితే ఒక సాలిగూడ్లాగా, ఏది? ఒక స్పైడర్ వెబ్ లాగా కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు శ్రవణ్ రావు మరి ఇవాళ మరి ఈ దిశగా కూడా సిట్టు, ఈడీ విచారణ చేస్తే తప్ప వాస్తవాలు బయటకు రావు. ఇప్పుడు ఈడీ తీగలాగుతుంది. అసలు దుబాయ్ డబ్బు ఎలా మరి మనీ లాండరింగ్ చేశారు? కృష్ణదేవరాయలు ఆ రోజు ఎప్పుడో చెప్పాడు మనకి. ఏది? 4,000 కోట్లు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ద్వారా విదేశాలకు వెళ్ళిందన్నాడు. సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కి 2,000 కోట్లు వెళ్ళిందన్నారు. ఇప్పుడు ఆ దుబాయ్లో
మరి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాడన్నారు. దాంట్లో శ్రవణ్ రావు భాగస్వామ్యం ఉందా? ఇప్పుడు కసిరెడ్డి రాజ్ అదేదో ఒక ఈవీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదో పెట్టబోయాడు. ఏంటి దాని పేరు? డిఆర్ఈ అన్నారు. అదే దివ్యారెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఈష్ణవి అనే పేర్లతో ఏదో పెట్టారు. దానికి కూడా దానికి ఎవరో ఐపాక్ సత్య భార్య ఆమె డిజైన్ ఇచ్చింది. ఆమెకు మరి ఉందనుకుంటాను నాలెడ్జ్ దాంట్లో ఈవీ కార్ ఇండస్ట్రీలో. ఆమె బ్యాటరీ వాహన సామర్థ్యం ఆమె పేరు ఏదో ఉంది, వందన రావత్. అంటే ఆ డిఆర్ఈ ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ కంపెనీలో కూడా మరి శ్రవణ్ రావు ఏమైనా పెట్టుబడులు పెట్టాడా? ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు ఆయన ఒక ఛానల్ ఓనర్గా తెలుసు, లేకపోతే కేసీఆర్ సన్నిహితుడిగా తెలుసు. మనకు ఇప్పుడు రెండు కూడా నీకేంటి ప్యారలల్గా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో రెండు ప్రభుత్వాలు, అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం, మూడు కలిసి పనిచేస్తే తప్ప ఈ స్కాములు నిగ్గు తేలే అవకాశం లేదు. మనం చూసాం టెలిఫోన్ ట్యాపింగ్లో ఇప్పుడు 5-6 అరెస్ట్ అయ్యారు. ఏది ఆ భుజంగరావు దగ్గర నుంచి నీకు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ఆయన కూడా పట్టుకొచ్చారు కదా. ఎవరైనా ప్రభాకర్ రావు. అంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళంతా మేలు చేశారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రావడానికి ఎలా తోడ్పడ్డారు. తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ ఫోన్లు ఎలా ట్యాప్ చేశారు. ఏపీలో కూడా 650 ఫోన్లు ట్యాపింగ్ జరిగిందన్నారు అప్పట్లో. అంటే ఇక్కడ తెలంగాణలో నీకు అసలు 40,000 ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు. అసలు ఒకటి ఫోన్ ట్యాప్ చేయమంటే వీళ్ళు 100 ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. వ్యాపారాలు బాగా చేసుకున్నారు, వసూళ్ళు విపరీతంగా జరిగాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్కడ సినిమా సెలబ్రిటీస్ నుంచి, రియల్ ఎస్టేట్ వాళ్ళ నుంచి, గోల్డ్ మర్చెంట్స్ నుంచి వసూళ్ళు చేశారు. ఎక్కడ? తెలంగాణలో. ఇక్కడ లిక్కర్ ఏది ఏపీలో ఈ లిక్కర్ స్కామ్ ద్వారా ఇక్కడ అసలు భారీగా వసూలు చేశారు. ఏది ఇది రోజుకి 2 కోట్లు వసూలు చేశారంటూ 3,500 కోట్లు ఏంటి కమిషన్లు. అతను కసిరెడ్డి రాజు కాదు, కమిషన్ రాజు అన్నారు. ఈ ప్రభుత్వమే ఒక కమిషన్ రాజు ప్రభుత్వంగా మారింది జగన్మోహన్ రెడ్డిది. అసలు నీకు 6,300 కోట్లు ఏంటి అదనపు ధరల దోపిడీ. అంటే తెలంగాణలో నీకు 1100 ఉంది సార్ కేసు, ఒక ప్రముఖ బ్రాండు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంతకు అమ్మారు? 1600కి అమ్మారు. అంటే ఒక కేసులోనే 500 రూపాయల అదనపు ధరల పేరుతో దోపిడీ చేశారు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ధరలు పెంచి నీకు 6,300 కోట్లు దోపిడీ చేశారు మద్యంలో అన్నారు. అంటే అసలు ఎన్ని విధాలుగా ఇక్కడ వీళ్ళు కుంభకోణాలు చేశారు, ఎన్ని విధాలుగా దోచేశారు. మనకు ఒక తీగ లాగితే నీకేదో డొంక కదులుద్ది అంటావు, ఒక తీగ లాగితే నీకు అసలు మామూలు 100 డొంకలు కదులుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తీగ లాగితే 2 రాష్ట్రాల డొంకలు కదిలాయి. ఇక్కడ లిక్కర్ స్కాము ఏపీది తీగ లాగితే నీకు 2 రాష్ట్రాలు కాదు, అసలు దుబాయ్ డొంక కదులుతోంది. అంటే దుబాయ్తో బీఆర్ఎస్ నాయకుల సంబంధాలు, దుబాయ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబంధాలు, వీటన్నిటిపైన కూడా నీకు సిబిఐ విచారణ జరిపించాలి. ఎవరెవరు బీఆర్ఎస్ నాయకులు గత 10 ఏళ్లలో దుబాయ్లో వ్యాపారాలు చేశారు, పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఏపీలో మనం చూసాం, ఆ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడే 29 సార్లు దుబాయ్ వెళ్ళాడు. మరి కవిత ఎన్ని మాట వెళ్ళింది, కేటీఆర్ ఎన్ని మాట వెళ్ళాడు, అసలు ఇక్కడ అధికారులు ఎన్ని మాట వెళ్ళారు. కాబట్టి దుబాయ్ టు తెలంగాణ, దుబాయ్ టు ఏపీ, ఏపీ టు తెలంగాణ, ఇది ఒక ట్రయాంగిల్గా నడిచింది. మరి దీన్ని బద్దలు కొట్టాల్సింది ఈ ట్రయాంగిల్, ఈ త్రిముఖ వ్యూహం మరి పన్నాల్సింది సిట్టా, ఈడీయా, సిబిఐయా. 3 దర్యాప్తు సంస్థలు. ఏది? అటు సిబిఐ, ఇటు ఈడీ, మరోవైపు ఈ ఏసీబీ, సిట్. అదే 3 కూడా సమిష్టిగా ఉమ్మడిగా దర్యాప్తు చేస్తే తప్ప ఈ త్రిముఖ వ్యూహం బ్రేక్ కాదన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.